వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ట్రిగ్నోమెట్రీ నుంచి మల్టిపుల్స్ అండ్ సబ్మల్టిపుల్స్ అనే టాపిక్ని మనం మాట్లాడుకున్నాం, రైట్? సరే, లుక్ ఎట్ ద డెఫినేషన్స్ ఆఫ్ మల్టిపుల్స్ అండ్ సబ్మల్టిపుల్స్. మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ థీటా లేదంటే మల్టిపుల్ యాంగిల్ అంటే అర్థం ఏంటి అంటే, ఇఫ్ ఏ ఈజ్ అన్ యాంగిల్ దెన్ ఇట్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్. ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే ఒక ఇంటీజర్తో ఆ పర్టికులర్ యాంగిల్ని మల్టిప్లై చేయడం. సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ ద యాంగిల్ 2a 3a 4a అండ్ సో ఆన్, ఆ విధంగా కనుక మనం మల్టిప్లై చేసామనుకోండి, ఇంటీజర్స్తో ఆ పర్టికులర్ యాంగిల్ని మల్టిప్లై చేసినప్పుడు వాటినే మల్టిపుల్స్ యాంగిల్స్ ఆఫ్ ఏ అంటారు, మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ అంటారు, రైట్? మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ఆర్ ఎల్స్ మల్టిపుల్ యాంగిల్ ఆఫ్ పర్టికులర్ థీటా అని పిలుస్తాం, రైట్? తర్వాత మరి సబ్మల్టిపుల్స్ అంటే అర్థం ఏంటి అంటే, ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ బై ఫ్రాక్షన్స్, అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉన్నాయనుకోండి, అంటే a/2 a/3 a/4 సో ఆన్, ఈ విధంగా కనుక ఉంటే వాటిని మనం సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ యాంగిల్ అని పిలుస్తాం. సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ఆర్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ థీటా, రైట్? సో ఈ పర్టికులర్ సబ్మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫార్ములాస్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు, రైట్? లెట్ us గో త్రూ దోస్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ యాంగిల్స్ ఏంటో చూద్దాం, రైట్? సరే, ఫస్ట్ ఏంటంటే లెట్ us see ద ఫస్ట్ వన్, sin 2a. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. sin 2a అంటే అర్థం ఏంటి? 2 sin a cos a, అవునా? అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపౌండ్ యాంగిల్స్ ఒకటి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఇట్? sin ఆఫ్ a ప్లస్ b వాల్యూ ఎంత? ఫార్ములా ఎంత? sin a cos b ప్లస్ cos a sin b. ఇసోను sin a cos b ప్లస్ cos a sin b, రైట్? ఇప్పుడు b ప్లేస్లో నేను ఏని రీప్లేస్ చేశాను అనుకోండి, నాకేం వస్తుంది అంటే sin ఆఫ్ a ప్లస్ a వస్తుంది. a ప్లస్ a ఈజ్ నథింగ్ బట్ 2a. సో sin 2a ఏమవుతుంది అప్పుడు? sin a cos a ప్లస్ cos a sin a అవుతుంది, అవునా? sin a cos a ప్లస్ cos a sin a అంటే ఇది sin a cos a నే, ఇది sin a cos a నే. నాకేం వస్తుంది? 2 sin a cos a వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనం sin 2a అంటే 2 sin a cos a అని రీప్లేస్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ పర్టికులర్ ఫార్ములాలో నేను ఏ ప్లేస్లో a/2 రీప్లేస్ చేశాను అనుకోండి, అంటే సైన్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లేస్లో a/2 రీప్లేస్ చేశాను అనుకోండి, నాకు అప్పుడు ఏమొస్తుంది? 2 sin a/2 ఇంటూ కాస్ a/2 వస్తుంది, అవునా కదా? అంటే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నాకు నేను ఏమని రాయొచ్చు? sin a ఈక్వల్స్ టు 2 sin a/2 అండ్ కాస్ a/2. 2 sin a/2 ఇంటూ కాస్ a/2 అంటే sin a వాల్యూని మనం 2 sin a/2 కాస్ a/2 అని రాయొచ్చు. sin 2a వాల్యూని మనం 2 sin a కాస్ aగా మనం రాయొచ్చు. ఈ పర్టికులర్ ఫార్ములా ఎలా వచ్చింది అంటే sin 2a మెథడ్ నుంచి వచ్చింది. sin 2a ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాంపౌండ్ యాంగిల్ sin ఆఫ్ a ప్లస్ b ఫార్మాట్ నుంచి వచ్చింది అనమాట, రైట్? ఈ విధంగా మనం ఈ రెండు ఫార్ములాస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రైట్ ఆర్ నాట్? లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా విచ్ ఈస్ నథింగ్ బట్ cos 2a. cos 2aకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఎట్లా వచ్చాయనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, రైట్? cos 2aకి ఫార్ములాస్ ఏంటంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a, ఓకే? ఇదొక ఫార్ములా. ఇంకొకటి ఏంటంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1. ఇంకొక ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a. మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట, 1 2 అండ్ ద థర్డ్ వన్, రైట్? ఈ 3 ఎట్లా వచ్చాయనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. అసలు cos 2aని మనం ఎలా రాయొచ్చు? cos ఆఫ్ a ప్లస్ c అని రాయొచ్చు. అంటే మనకి ఆల్రెడీ కాంపౌండ్ యాంగిల్స్ ఒక ఫార్ములా మనం నేర్చుకున్నాం, cos ఆఫ్ a ప్లస్ b. cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటి? cos a cos b మైనస్ sin a sin b. ఇది అందరికీ తెలిసిందే, ఎస్ ఓ నో? సో cos a cos b మైనస్ sin a sin b, అవునా? రైట్. ఇప్పుడు b ప్లేస్లో నేను ఏని రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ చేసినప్పుడు నాకేం వస్తుంది? cos 2a వస్తుంది, అవునా కదా? a ప్లస్ a ఈజ్ నథింగ్ బట్ 2a. cos 2a ఈక్వల్స్ టు cos a cos a మైనస్ sin a sin a, అవునా? సో ఫైనల్గా ఇక్కడ నాకు ఏమొస్తుంది? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అదే కదా ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా మనకు వచ్చేసింది, ఎస్ ఓ నో? దీని నుంచే మళ్ళీ ఈ రెండింటిని కూడా అప్లైన్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ని మనకు ఆల్రెడీ ఐడెంటిటీ 1 ప్రకారం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా? ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఎస్ ఓను? అదేవిధంగా సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడు బ్రాకెట్స్ పెట్టుకుంటే మంచిది. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఎస్ ఓను? సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1.
సో సెకండ్ ఫార్ములా ఈ విధంగా వచ్చిందనమాట కంప్లీట్గా కాస్ట్లో. ఇప్పుడు ఈ థర్డ్ ఫార్ములా ఎలా వచ్చిందో చూద్దాం. ఈ పర్టికులర్ దానిలోనే నేనేం చేస్తానంటే కాస్ స్క్వేర్ని ఎలా అప్లై చేయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఎస్ ఓను. సో దాన్ని నేను ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, నాకేమొస్తుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఎస్ ఓను. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, రైట్ ఆర్ నాట్? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో కాస్ 2ఏకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఒక ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అనేది ఇంకొక ఫార్ములా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అనేది మరొక ఫార్ములా. అంటే సందర్భాన్ని బట్టి అడిగినటువంటి క్వశ్చన్ యొక్క మోడల్ని బట్టి ఏ ఫార్ములా వాడాలనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. అర్థమైందా? సరే, ఇంకొక విషయం, ఇంకొక మోడల్ ఏంటి అంటే ఇప్పుడు మనం కాస్ 2ఏకి చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కాస్ a/2కి కాస్ ఏకి చెప్పాలి. ఎందుకని ఏ ప్లేస్లో మనం a/2ని రీప్లేస్ చేసామనుకోండి 2 డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ ఏ మిగులుతుంది. అవునా కదా? రైట్, అదొకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ప్లేస్లో నేను a/2 రీప్లేస్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది కాస్ 2 ఇంటూ a/2 రీప్లేస్ చేస్తే కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2 వస్తుంది. ఇది ఒక ఫార్ములా. అంటే 2 2 క్యాన్సిల్, ఫైనల్గా కాస్ ఏ అంటే ఎంత, కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2. అవునా? ఇది ఒక ఫార్ములా అనమాట. కాస్ ఏ ప్లేస్లో ఇది మనం రీప్లేస్ చేయొచ్చు సందర్భాన్ని బట్టి. అర్థమైందా? ఆ తర్వాత కాస్ 2a అంటే మళ్ళీ ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం, కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 కదా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఏ ప్లేస్లో నేను a/2 రీప్లేస్ చేశాను అనుకోండి, సో 2 కాస్ స్క్వేర్ a/2 minus 1. So 2 2 gets cancelled. Cos a equals to 2 cos square a/2 minus 1. రైట్? తర్వాత మైనస్ 1 నేను ఇటు తీసుకొచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది 1 ప్లస్ కాస్ ఏ వస్తుంది. అవునా? 1 ప్లస్ కాస్ ఏ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ a/2. ఎస్ ఓ నో? సో మళ్ళీ కాస్ స్క్వేర్ a/2 నేను రాద్దాం అనుకున్నప్పుడు 2 డినామినేటర్లోకి వచ్చేస్తుంది, 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 2. అవునా కదా? స్క్వేర్ అనేది రూట్ వెళ్ళిపోతుంది కదా అటు తీసుకెళ్తే. సో కాస్ ఆఫ్ a/2 అంటే నాకేమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్ a/2 ఫార్ములా ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ a/2 అని చెప్పొచ్చు అనమాట. దేని నుంచి వచ్చింది ఆ ఫార్ములా? కాస్ 2a నుంచి వచ్చిందనమాట. రైట్? తర్వాత ఇంకొక ఫార్ములా మనం obtain చేద్దాం. సరే, కాస్ 2a అంటే మరొక ఫార్ములా మన దగ్గర ఏముంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ ఉంది. ఎస్ ఆర్ నో? సో ఈ ప్లేస్లో కూడా మళ్ళీ మనం కాస్ 2 ఇంటూ a/2 రీప్లేస్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు నాకు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a/2. ఎస్ ఆర్ నో? సో 2 గెట్స్ క్యాన్సిల్, నాకు ఏం మిగులుతుంది కాస్ ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a/2. ఎస్ ఆర్ నో? సో 2 సైన్ స్క్వేర్ a/2 తీసుకురండి, కాస్ ఏ అటు తీసుకువెళ్ళండి, నాకేమొస్తుంది అప్పుడు 2 సైన్ స్క్వేర్ a/2 ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ ఏ. ఎస్ ఓ నో? సో సైన్ స్క్వేర్ a/2 ఏమవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ ఏ హోల్ బై 2. సైన్ ఆఫ్ a/2 ఏమవుతుంది, సైన్ a/2 అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై 2. ఇది మరొక ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్ a/2 అన్నాడంటే 1 ప్లస్ కాస్ ఏ వస్తుంది లోపల, సైన్ a/2 అన్నాడంటే 1 మైనస్ కాస్ ఏ వస్తుంది లోపల. అర్థమైందా? These two are very 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 important formulas and these two are obtained from cos 2a formula. అర్థమైందా? అంటే సందర్భానుసారంగా మనం ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా వాడాలో మనకి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see another important result. థర్డ్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ tan 2a. మనం సో ఫార్ sin 2a cos 2a డిస్కస్ చేసాం కదా. tan 2a ఫార్ములా ఎంత అంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఇది ఎట్లా వచ్చింది అని అంటారు. సో కాంపౌండ్ యాంగిల్స్లోనే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది? tan ఆఫ్ a ప్లస్ b, దట్ ఈస్ నథింగ్ బట్ tan a ప్లస్ tan b హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. అవునా కదా? గుర్తుందా ఫార్ములా? ఇప్పుడు b ప్లేస్లో ఏని రీప్లేస్ చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, tan a ప్లస్ a అంటే 2a వస్తుంది అప్పుడు. సో tan 2a ఎంత, tan a ప్లస్ tan a, b ప్లేస్లో ఏ పెడుతున్నాం కదా, సో 1 మైనస్ tan a ఇంటూ tan a. సో నో? రైట్. సో tan a ప్లస్ tan a ఇస్ 2 tan a హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. అర్థమైందా? సో tan 2a ఫార్ములా ఎలా obtain చేసాము అంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. అదేవిధంగా ఇప్పుడు ఏ ప్లేస్లో a/2 రీప్లేస్ చేసామనుకోండి, ఏమొస్తుంది అప్పుడు మనకి tan ఆఫ్ 2 ఇంటూ a/2 రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది 2 tan
a/2 ఓవర్ 1 మైనస్ tan స్క్వేర్ a/2. ఎస్ అను 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో tan a అంటే మనం ఏం రాయొచ్చు అంటే 2 tan a/2 బై 1 మైనస్ tan స్క్వేర్ a/2. అంటే మనల్ని అడిగిన క్వశ్చన్ని బట్టి ఈ పర్టికులర్ ఫార్ములా అనేది ఎక్కడ యూస్ చేయాలో మనకి ప్రాక్టీస్ మీద తెలుస్తుందన్నమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫార్ములా ఏంటంటే cot 2a ఫార్ములా. cot 2a ఈక్వల్స్ ఏం రాయొచ్చు అంటే cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a అని రాయొచ్చు. ఇది ఎట్లా వచ్చింది? మళ్ళీ సేమ్ కాంపౌండ్ యాంగిల్స్లో మనకు ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది? cot ఆఫ్ a ప్లస్ b. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cot ఆఫ్ a ప్లస్ b? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cot ఆఫ్ a ప్లస్ b? cot b cot a మైనస్ 1 బై cot b ప్లస్ cot a. అవునా కదా? ఎప్పుడు cot అనేది bతో స్టార్ట్ చేయండి అని చెప్పాను. అవునా కదా? సెకండ్ యాంగిల్తో స్టార్ట్ చేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సరే, b ప్లేస్లో ఏని రీప్లేస్ చేసినప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ? cot 2a వస్తుంది. అవునా? a ప్లస్ a ఇస్ 2a. సో cot a ఇంటూ cot a మైనస్ 1 ఓవర్ cot a. దిస్ ఇస్ cot b ప్లస్ cot a ఇక్కడ. ఓకే, సో cot a ప్లస్ cot a వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఏం రాయొచ్చు? cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a. అర్థమైందా? సో అదే కదా వచ్చింది, cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే cot ఆఫ్ a ప్లేస్లో a/2ని రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసినప్పుడు ఏం చెప్పచ్చు? cot స్క్వేర్ a/2 మైనస్ 1 బై 2 cot a/2. అంతేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది. cot a ప్లేస్లో మనం కొన్ని సందర్భాల్లో ఏ ఫార్ములా రీప్లేస్ చేయొచ్చు అంటే cot స్క్వేర్ a/2 మైనస్ 1 బై 2 cot a/2. ఈ విధంగా కూడా మనం రాయొచ్చు అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ cot 2a ఫార్ములా కూడా. హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే 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 ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో మనం చూద్దాం. sin 2aని కానీ cos 2aని కానీ మనం ఇన్ కేస్ ఆఫ్ టానుల్లో కూడా రాయొచ్చు. సో ఫార్ వీ హ్యావ్ సీన్ sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. cos 2a ఫార్ములా ఏంటి? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a ఆర్ 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 sin స్క్వేర్ a. అంటే ఈ రెండు ఫార్ములాస్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లోనే మనం ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టానుల్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇవి ఎట్లా వచ్చాయంటే సో sin 2a ఫార్ములా వచ్చేసి 2 sin a cos a. అంతేనా? 2 sin a cos a. ఎస్ ఓను? 2 sin a cos a నేను ఏం చేస్తానంటే డినామినేటర్లో cos a రాసి ఇంటూ ఒక cos a రాశాను అనుకోండి, ఏమన్నా మిస్టేక్ ఉందా? రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, సేమ్, నో చేంజ్. ఎస్ ఓను? కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ 2 tan a. sin a బై cos a is tan a ఇంటూ cos a ఇంటూ cos a is cos స్క్వేర్ a. ఎస్ ఓను? సో తర్వాత 2 tan a. ఇప్పుడు cos స్క్వేర్ ఏని డినామినేటర్లో నేను సీకెన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా. సీకెన్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏనా అకార్డింగ్ టు సెకండ్ ఐడెంటిటీ? ఎస్ ఓ నో? సో 2 tan a డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? sin 2a ఫార్ములా ఏంటి? 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే tan 2aకి అయితే డినామినేటర్లో మైనస్ వస్తుంది, సైన్కి అయితే ప్లస్ వస్తుంది, అంతే. tan 2a అంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. sin 2a అంటే 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇది మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సైన్కి డినామినేటర్లో ప్లస్ వస్తుంది, టాన్కి మైనస్ వస్తుంది. ఓకేనా? తర్వాత నౌ లెట్ us see what cos 2a is. ఇది ఎట్లా వచ్చింది? cos 2a అంటే మనం ఏం రాయొచ్చు? cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ. అవునా కదా? ప్లస్ ఉంటే 1 అయిపోతుంది. అవునా? జాగ్రత్త. cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ, రైట్? సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాను అంటే cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏని ఇప్పుడు cos స్క్వేర్ ఏని కామన్ తీసాను అనుకోండి, దీనిలో నాకేమొస్తుంది? 1 మైనస్ sin స్క్వేర్ ఏ డివైడెడ్ బై cos స్క్వేర్ ఏ. ఎస్ అవును? దీన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు? cos స్క్వేర్ ఏ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఎస్ అవును? అవునా కదా? ఇప్పుడు cos స్క్వేర్ ఏని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు? 1 మైనస్ tan స్క్వేర్ ఏ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఎందుకని? ఇది డైరెక్ట్గా రాసేయకుండా cos స్క్వేర్ ఏ అంటే మళ్ళీ మనం సీకెన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా డినామినేటర్లో. కాబట్టి 1 మైనస్ tan స్క్వేర్ ఏ అకార్డింగ్ టు సెకండ్ ఐడెంటిటీ సీకెన్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఈ విధంగా వచ్చిందనమాట cos 2a వాల్యూ. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే sin 2a కానీ cos 2a కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో అడిగితే 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ, దట్ ఈస్ sin 2a. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ cos 2a. అర్థమైందా? డినామినేటర్లో sin 2a cos 2aకి 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఉంటుంది. tan 2aకి అయితే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. Remember that, right? Very 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 important formulas. Please note it. I hope you enjoy this lecture. Please do like, comment and share.
Don't forget to subscribe. Thank you for listening to me. Let us meet in the next session. Thank you. Bye.